బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం 24 గంటల్లో తుఫాన్గా బలపడనున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి హోంమంత్రి అనిత పర్యవేక్షించారు. రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పొంచి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మంత్రులు, సెక్రటరీలు, ఐఏఎస్లు, కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం తుఫాన్పై ఫుల్ ఫోకస్ పెట్టిందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప రేపు, ఎల్లుండి ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు. ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే తుఫాన్ వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి. సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఎస్డి ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లోనే 27th, 28th, 29th ఈ 3 రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ని ఇక్కడ మేము 24/7 ఈ లైజనింగ్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఇక్కడ మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఇక్కడ మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీ డిపార్ట్మెంట్ని కూడా ఆఖరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా మనకి కార్పొరేషన్స్లో ఉన్న ఈ విండ్ పొజిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, విండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోర్డింగ్స్ నియర్ బై దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రిమూవ్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ అందరికీ, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకి వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ 2 రోజుల ముందు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకి సంబంధించి వలలు, వాళ్ళకి బోట్స్ విషయంలో వాళ్ళకి కొంచెం కంగారు ఉంటుంది. వాటన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని సురక్షితమైన ప్రదేశాలకి తీసుకురావడానికి కూడా మేమందరం కూడా